తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అంటే దీనిలో కేసీఆర్ పాత్ర ఏంటి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేసీఆర్ పాత్ర ఏంటి అనేది చాలా స్పష్టంగా నేను ఈరోజు చెప్పబోతున్నాను మిత్రులారా మీకు. ఎందుకు అంటే మీరు గత ఇది ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దుబ్బాక నుంచి తీసుకోండి, దుబ్బాక ఉప ఎన్నిక కావచ్చు, లేదంటే ఇటు హుజురాబాద్ కావచ్చు, లేకపోతే ఇటు మన మునుగోడు, ఈ మూడు ఉప ఎన్నికలు గతంలో జరిగినాయి, మనందరికీ కూడా తెలుసు. సో దీనిలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా గెలవడానికి ప్రయత్నం చేసిందో మనందరం కూడా చూస్తాం. దుబ్బాకలో 100 కోట్లు పెట్టింది, అందరికీ తెలిసిన విషయమే. హుజురాబాద్లో అయితే దాదాపు 4000 కోట్లు పెట్టడం జరిగింది, ప్రత్యక్షంగా పరోక్షంగా. దాదాపు డైరెక్ట్గానే ఒక 600 కోట్లు పెట్టిరు, ఇక పరోక్షంగా ప్రభుత్వ పథకాలు అవి వెళ్తే దాదాపు 4000 కోట్లకు పైగా అయింది. ఇక మునుగోడులో కూడా మనందరం చూసినాం, అక్కడ ఒక 1000 కోట్లకు పైగా అయింది అనే విషయం మనందరూ కూడా తెలుసు. సో దీనిలో విషయం ఏంటి అంటే దుబ్బాకకు సంబంధించిన దాంట్లో కేసీఆర్ బహిరంగ సభలు పెడతాడు. ఎక్కడ దుబ్బాక ఆనుకొని, దుబ్బాక కాన్సులు పెట్టకుండా పక్కనే పెట్టేసి చాలా స్పష్టంగా ప్రచారం చేస్తాడు కేసీఆర్. అదేవిధంగా డే టు డే మానిటర్ చేస్తాడు కేసీఆర్. ఏ రోజు ఏం జరుగుతుంది, ఎట్లా ఏం చేయాలి, ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎట్లా డబ్బులు మారుతా ఉన్నాయి, ఎక్కడెక్కడ మారుతా ఉన్నాయి అనే కోణంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంకా పలు రకాల అంశాల ద్వారా కూడా డే టు డే, అవర్ టు అవర్ మానిటర్ చేసి దుబ్బాకులకు వెళ్ళడానికి ట్రై చేసిండు, బోల్తా పడ్డాడు. ఆ తర్వాత హుజురాబాద్లో మనం చూసినాం ఏ విధంగా మానిటర్ చేసిండో మనం తెలుసు. హుజురాబాద్లో దళిత బంధు స్కీమ్నే అనౌన్స్ చేసి డైరెక్ట్గా అక్కడ 4000 కోట్లకు పైగా ఆల్రెడీ కాన్స్టిట్యూన్స్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. హుజురాబాద్ గెలవడానికి ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు మొత్తం కూడా అక్కడికి గుమ్మరిచ్చాడు. దాంతోపాటుగా ఓటుకు 6000 ఇచ్చిన ఘనత ఈరోజు కేసీఆర్ది. ఓటుకు 6000 రూపాయలు ఇచ్చేసి హుజురాబాద్లో గెలుద్దామనేటువంటి ఒక ప్రయత్నం చేసి బోల్తా పడ్డాడు. ఇక మునుగోడులో ఈ 2 ఓటర్లతో గుణపం నేర్చుకున్నటువంటి కేసీఆర్ మునుగోడులో సిపిఐ సపోర్ట్ తోటి అక్కడ గెలవడం జరిగింది. సో ఈ 2 ఎన్నికల్లో ఓటైపాలైండు, కానీ ఈ మునుగోడులో కూడా సిపిఐ సపోర్ట్ తోటి గెలవడం జరిగింది. సిపిఐ సంబంధించినటువంటి ఆయన బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది. బహిరంగ సభ ఇక్కడ డైరెక్ట్గా నేరుగా రంగంలో దిగిండు, హుజురాబాద్ రంగంలో దిగిండు, దుబ్బాకల రంగంలో దిగిండు. సో 3 ప్లేస్లలో కూడా దగ్గరుండి పర్యవేక్షించిండు, దగ్గరుండి సభలు నిర్వహించిండు, సభల్లో పాల్గొన్నాడు, సభల్లో ప్రసంగించిండు. అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ముఖ్యమంత్రి ఉండి కూడా ఈ ప్రయత్నం చేసిండు, అందరు కూడా తెలుసు. సో నేను ఇప్పుడు ఏమంటా ఉన్నానంటే జూబ్లీహిల్స్లో కేసీఆర్ ఎక్కడా, ఎందుకు కేసీఆర్ పాల్గొనడం లేదు, ఇది చాలా కొన్ని విషయాలను మీకు చెప్పాలని ఈరోజు ఈ స్టోరీ చేస్తా ఉన్నాను. ఎందుకు అంటే జూబ్లీహిల్స్లో కేసీఆర్ ఎక్కడ, కేసీఆర్ ఎందుకు ప్రచారానికి రావడం లేదు, కేసీఆర్ బహిరంగ సభ ఎందుకు పెట్టడం లేదు, ఎందుకు కేటీఆర్ ఒక్కడే భుజస్కంధాలపై వేసుకున్నాడు అనేది ఒక్కసారి లోతుల్లోకి పోతే కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. ఎందుకు అంటే ఈరోజు జూబ్లీహిల్స్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు అనే దాని మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. దాని గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ దాదాపు 2001లో ఫామ్ అయినప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి 5 లక్షలు, ఎప్పుడు 2001లో, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 2001లో 5 లక్షల రూపాయలు స్పాన్సర్ చేసిండు ఎవరు, చినశ్రీశైలం యాదవ్. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ జవసత్వాలు నింపుకోవడానికి చినశ్రీశైలం యాదవ్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా హెల్ప్ చేసిరు. దానిలో ప్రముఖుడు చినశ్రీశైలం యాదవ్. ఆ తర్వాత ఒక ప్రచార రథాన్ని కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. మనందరం కూడా చూసిన ప్రచార రథానికి సంబంధించిన ఫోటోలు కూడా మనందరం కూడా తెలుస్తూ ఉన్నాయి. సో ఇదే కాకుండా కేసీఆర్కు వ్యక్తిగతంగా కవిత పెళ్లికి ఈరోజు ఆయనే కొంత స్పాన్సర్ చేసిండు. అప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేకపోతే కేసీఆర్ కూతురు పెళ్లి కూడా స్పాన్సర్ చేసిందని చెప్పేసి ఎవరు చెప్పారు, కన్నెబోయిన రాజయ్య యాదవ్ కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు అయినటువంటి ఆనాడు చాలా ఛాలెంజ్ కూడా చేసిన ఆయన. సో ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 అంశాలు కేసీఆర్ కుటుంబానికి కావచ్చు, లేకపోతే కేసీఆర్ సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈరోజు చాలా హెల్ప్ అయినాయి. సో ఈ క్రమంలో కేటీఆర్కు చాలా స్పష్టంగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి పోటీ చేస్తున్నారు, ఓకే పార్టీ పరంగా పోటీలు చేయొచ్చు, కానీ దయచేసి చినశ్రీశైలం యాదవ్ కానీ ఆయన కొడుకు నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో మీరు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. సరే హెల్దీ పోటీలో పోటీ చేయొచ్చు, తప్పులేదు, కానీ వ్యక్తిగత విమర్శలకు దిగొద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ మాట వినకుండా
ఈరోజు నవీన్ యాదవ్ పైన విపరీతమైన ప్రచారం చేస్తుంటే కేసీఆర్ పిలిచి మరి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మీరు గతంలో గమనించండి, ఏది కేసీఆర్ ఒకసారి మాగంటి సునీత తోటి ఒక మాగంటి సునీత మరియు ఇతర కీలకమైన నాయకులు కేటీఆర్ కావచ్చు, ఎవరైతే కీలక నాయకులతోటి జూబ్లీస్ ఉప ఎన్నిక పైన సమీక్ష చేసిండు. ఇప్పుడు దాదాపు ఇది జరిగి 15 రోజులు దాటుతా ఉంది. ఆ క్రమంలో ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఎవరు రౌడీ షీటర్కు ఓటేద్దామా అని చెప్పేసి అన్నారు కదా, అది కేసీఆర్ అన్నట్టుగా క్రియేట్ చేశారు. కానీ అది రాయించింది కేటీఆర్, అది రాయించింది కేసీఆర్ కాదు. ఆ తర్వాతనే కేటీఆర్ను పిలిచి ఈరోజు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఎందుకంటే ఇది నాకు క్లోజ్గా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఇచ్చిన సమాచారంతో చెప్తా ఉన్నాను. కేటీఆర్ను కూడా తిట్టిండట, నువ్వు అట్లా ఎందుకు రాయించినావు, చినశ్రీ యాదవ్ అనేటోడు ఈరోజు మన పార్టీకి మన కుటుంబానికి ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన కూడా ఒక కారణం. అలాంటి వ్యక్తి కుటుంబాన్ని అట్లా విమర్శించడం మంచి పద్ధతి కాదు. మనం 10 ఏళ్ళు పరిపాలన ఉన్నాం, ఇంతవరకు వాళ్ళకి ఎక్కడ కూడా మనం ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా మనం డిస్టర్బ్ చేయలేదు. నువ్వు ఎందుకు ఈ తరీకా పోతున్నావు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా మొట్టికాయలు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో అందుకే కేసీఆర్ చినశ్రీ యాదవ్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన చేసినటువంటి సహాయం ఏదైతుందో దాన్ని గుర్తుపెట్టుకునే జూబ్లీస్ ఉప ఎన్నికలో ప్రచారానికి కేసీఆర్ రావడం లేదు. ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా కేసీఆర్ మద్దతుకు చినశ్రీ యాదవ్కు ఉంది. సో నవీన్ యాదవ్ గెలవాలని చెప్పేసి కేసీఆర్ ఆకాంక్షిస్తా ఉన్నాడు. ఇది వాస్తవం. ఇది చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులకు తెలియదు. ఎందుకంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందో మాలాంటి వాళ్ళకు చాలా తెలుస్తాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకునే విషయాలు తెలుసు కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా వాళ్ళ అత్యంత సన్నిహితంగా జరిగినటువంటి చర్చలు కూడా మేము బయటపెట్టినాం. సో అలాంటి సమాచారం మాకు వస్తుంది. సో ఈ క్రమంలోనే కేసీఆర్ పరోక్షమైనటువంటి మద్దతు నవీన్ యాదవ్కు ఉన్నది. ఇది 100% వాస్తవము. ఒకవేళ కేసీఆర్ గనక పరోక్షమైన మద్దతు నవీన్ యాదవ్కు లేకపోతే చినశ్రీ యాదవ్కు లేకపోతే 100% జూబ్లీస్ ఎన్నికల్లో ఉప ఎన్నికలకు సంబంధించి ఒక బహిరంగ సభ పెట్టి అందులో మాట్లాడేవాడు. ఇది 100% వాస్తవం. మీరు కరెక్ట్గా గమనించండి. దుబ్బాకలో ఆనాడు సీఎంగా ఉండి బహిరంగ సభల్లో పాల్గొన్నాడు. హుజురాబాద్లో సీఎంగా ఉండి బహిరంగ సభల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా మునుగోడులో డైరెక్ట్గా పాల్గొన్నాడు సీఎంగా ఉండి. అదేవిధంగా అవర్ టు అవర్, డే టు డే మానిటర్ చేసిడు. ఎలక్షన్స్ మొత్తం కూడా ఏం జరుగుతుంది, ప్రజాశైలి ఏంటి, ఎవరేం చేస్తున్నారని చెప్పేసి పిన్ టు పిన్ మానిటర్ చేసిడు. మరి ఇప్పుడు ఎందుకు కనీసం జూబ్లీస్ ఉప ఎన్నిక గురించి కేసీఆర్ ఒక మాట కూడా సమీక్షలు చేయడం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదు. మొత్తం కేటీఆర్ చుట్టే తిరుగుతూ ఉంది రాజకీయం అంతా కూడా. ఎందుకు అంటే చినశ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్కి మద్దతుగా కేసీఆర్ నిలబడుతున్నాడు. ఇది 100% వాస్తవము. ఇదే జరుగుతూ ఉన్న విషయం అందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మనం బయటికి చెప్పలేం కాబట్టి చెప్పలేకపోతున్నాను. సో అవి టైం వచ్చినప్పుడు కూడా అన్ని బయటపడతాయి, తొందర ఏం లేదు. సో ఇది పరిస్థితి అండి జూబ్లీస్ ఉప ఎన్నికకి సంబంధించి అప్డేట్.